కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా కోర్టు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేయాలని, మెడికల్ కాలేజీలు అమ్మేసి లోకేష్ జేబులు నింపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కోటి సంతకాలను, అంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే అట్టిపెట్టాలి, ప్రైవేటు రంగానికి బదిలీ చేయకూడదు, ప్రైవేటు రంగానికి అమ్మకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక కోటి సంతకాలను సమీకరించి గవర్నర్కు సబ్మిట్ చేయాలనేది ఉద్యమంలో ఒక భాగం. అదేవిధంగా రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి కలిసి వచ్చేటటువంటి ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ తరువాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి లేదా ఆర్డీఓకి లేదా కలెక్టర్కి మెమోరాండాలు సమర్పించడం, ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి జిల్లాకి, అంటే ప్రతి పార్లమెంటుకి ఒక మెడికల్ కళాశాల ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన అంకురార్పణ చేసి పునాదులు వేసి కొన్నిటిని నిర్మించి ప్రారంభించి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నటువంటి కళాశాలన్నింటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేయాలి. ప్రైవేట్ రంగం అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ధనవంతులు, వాళ్ళందరికీ అప్పచెప్పేసేయాలి. మీరు చూశారు కదా, ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు చాలా ఉన్నాయి. ఎవరు వాళ్ళందరూ? బాగా పెట్టుబడిదారులు ప్రైవేటు కళాశాలలు పెట్టి ఆ మెడికల్ కాలేజీల్లో సీట్లను అమ్ముకుంటూ అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ ఒక వ్యాపార ప్రక్రియలో వైద్యాన్ని విస్తరించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను కూడా ఇచ్చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పెట్టుబడిదారులకు ఇచ్చేశారనుకోండి, ఈయన కూడా కొంత పెట్టుబడిదారులు ఇస్తారు డబ్బు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, జేబులు నింపుచ్చుకునే ధోరణి. లోకేష్ గారు జేబులు నింపేటటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న కళాశాలలో, నిర్మాణంలో ఉన్న కళాశాలలో ఎవరో ఒక కాంట్రాక్టర్కో ఎవరో ఒక డబ్బులున్న వాడికో ఇచ్చేసి వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు ఈయన కొంత ఇచ్చేటట్టు క్విట్ ప్రోకోలాగా వ్యవహరించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మా హయాంలో వీటన్నిటినీ పేద ప్రజలకు ఉపయోగపడాలని, పేద ప్రజలకు వైద్యం కావాలని, పేద విద్యార్థులు చదువుకోవాలని ఒక సదుద్దేశంతో మేము ప్రారంభించినటువంటి దీన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఈ రోజున గుంటూరులో న్యాయవాదుల యొక్క నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు భగవాన్ గారు, టౌన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు,
అలాగే వెంకటరెడ్డి గారు, ఇంకా శ్రీనివాస్ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ చెప్పడం సాధ్యపడదు. కానీ పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింబాలిక్గా ఇక్కడ కూర్చొని మేము సంతకాలు సేకరణ చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్లయింట్స్తో కానివ్వండి, న్యాయవాదులతో కానివ్వండి, వారికి ఈ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వ్యతిరేకమైన వాళ్ళు సంతకాలు పెట్టండి అంటే వాళ్ళు సంతకాలు పెట్టింటే ఆ సంతకాలను సేకరించుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రజా ఉద్యమంగా నిర్మించి ఒక ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఉంచే విధంగా చేసి ఆ విధంగా పేద ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేయాలనే సదుద్దేశంతో నిర్మించబడుతున్నటువంటి ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని, సంతకాలు చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ 12వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లోనూ జరిగేటటువంటి పెద్ద ఎత్తున జరిగేటటువంటి ర్యాలీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ఎవరైతే ఈ ప్రైవేటు రంగాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్గా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా మీడియా ద్వారా కోరుతున్నాను.